హలో గైస్, ఈరోజు 90 డేస్ ఛాలెంజ్లో 6th డే. ఈరోజు కూడా రన్నింగ్కి వచ్చిన. సో స్టార్ట్ చేద్దామా? అలా రన్నింగ్ స్టార్ట్ చేసి వెళ్తా ఉన్నా. నిజంగా జీవితం ఎంతో అందమైనది, అద్భుతమైనది. ఎందుకంటే నిజంగా మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. జీవితం అందించే అందాలను, ఆనందాలను పూర్తిగా ఆస్వాదించి మనం మనతో పాటు మన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఆ ఆనందానుభూతుల్ని పంచవచ్చు. లేదా నిత్యం ఏమీ లేదని దుఃఖిస్తూ దుఃఖాన్ని పంచుతూ జీవితం వెళ్ళిపుచ్చవచ్చు. ఇది మనం స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే అన్ని మత గ్రంథాలు, మత గురువులందరూ వేలాది సంవత్సరాలుగా చేస్తున్న బోధ మన జీవితం మన బుర్రలోనే ఉంది అని. ఆ బుర్రని, దాని ఆలోచన విధానాన్ని నియంత్రించి మంచి దోవలో పెడితే జీవితం ఆనందమయమవుతుంది, లేదా కష్టాలకు, కడగళ్లకు నిలయమవుతుంది. ఎందుకంటే నేను ఎన్నో సెషన్స్ వెళ్ళినా, ఎంతో మంది నేను కలిశాను. వాళ్ళ దగ్గర ఇదే నేర్చుకున్నా. ఎవరు ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకోరు. అయినప్పటికీ మనం సదా దిగులు, చింత, ఏమీ లేదనే కొరతతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఎందుకో. అయితే అలా నేను కలిసిన చాలామంది తమ తమ గమ్యాలపై దృష్టి సారించి తమకున్న శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకొని ఏకాగ్రతతో గమ్యం చేరి మన దేశానికే గర్వకారకులయ్యారు. ఎలా అంటే వీరే కాదు, మనలాంటి మరెందరో సామాన్యులు కూడా తమకున్న వనరులతో, శక్తి సామర్థ్యాలతో తమ తమ గమ్యాలపై దృష్టి నిలిపి విజేతలయ్యారు. ఏమో ఈరోజు ఇలా చెప్పాలనిపించింది. బాయ్.